సంత్ గడ్లే బాబా 150వ జయంతి సందర్భంగా అఖిల భారత దోబి మహాసంఘం ఆధ్వర్యంలో విఆర్సి సెంటర్, ముత్తుకూరు బస్టాండు, రజక కాలనీ నందు సంత్ గడ్లే బాబా పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా 500 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత దోబి మహాసంఘం జిల్లా అధ్యక్షులు కసుమూరు రమేష్, ప్రధాన కార్యదర్శి వంగట్ల చెంచుకృష్ణయ్య, ట్రెజరర్ ముసునూరు సుబ్బారావు, గౌరవ సలహాదారులు చీమలదిన్న సంజీవయ్య, చీపినాపి గురవయ్య, పాతపాటి రాధాకృష్ణ, గుంబల్లపాటి కామయ్య, పురిని కవిత మరియు తదితరులు అఖిల భారత దోబి మహాసంఘం సభ్యులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అఖిల భారత దోబి మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ గాడ్సే బాబా 150వ జయంతి పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మా రజకులందరూ కూడా సహకారాలు అందించారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా అందరి తరఫున ఈరోజు ఈ అన్నదాన వితరణ జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళు కానీ, మహిళలు కానీ, పురుషులు కానీ వీళ్ళందరూ కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చేసి ఆయన జయంతిని ఇంత బాగా జరుపుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రతి సంవత్సరం మామూలుగా మా ఆఫీసులో ఎక్కడెక్కడ జరుపుకుంటే ఉన్నాం. అది కాకుండా అందరికీ కూడా తీరాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ గాడ్సే బాబా అనేవాళ్ళు చాలామందికి తెలియదు, కానీ ఆయన బీసీ నాయకుల్లో వచ్చేసి ఒక రజకుడిగా ఉండి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా చాలా భీతకరంగా ఉన్నప్పుడు ఈయన పుట్టిన తర్వాత కనీసం ఈయన ఉపదేశించే వరకు మామూలుగా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈయనకి సరైన ఆదరణ కూడా ఇవ్వాలి. కానీ వాళ్ళ నాన్న కూడా కొంచెం మామూలుగా అంటే చెప్పాలంటే అది ఇంకొక విధంగా ఉంటుంది. మామూలుగాను ఆయన వచ్చేసి ఈయన వదిలేసేట్టుగా ఇది చేసినాడు అనమాట. ఈయనకి ఉపదేశించిన తర్వాత ఏందబ్బా ఇది ఇంత దీన పరిస్థితిలో ఉన్నాం, మనం రజకులుగా ఉండేవాళ్ళము, మనవాళ్ళు చూసే పొద్దులు చేసి బట్టలు కొట్టడం కానీ చేయటం కానీ ఇవన్నీ చేసుకుంటున్నారు. ఇవన్నీ చెప్తే లాభం లేదు. మనం ఏదో విధంగా ఒక చైతన్యం తీసుకురావాలంటే ఈ జనాల్లో మనం దాన్ని కూరుకోవాలనే విధంతో ఆయన ఒక్కడే మామూలుగా ఒక చీపరి గట్ట, ఒక దీన్ని ఏమంటారు మూకుడు అంటారు, మూకుడు ఆయన తలమంది ఉంటుంది. మామూలుగా ఇదైతే చేతితో కొట్టుకున్నాడు, ఇక్కడైతే ఒక మూకుడు ఉంటుంది. ఆ మూకుడిని తీసుకొని ఆయన బయలుదేరాడు. ఏ విధంగా బయలుదేరాడంటే ప్రతి గ్రామానికి పోయి అదంతా ఈ అసంగా ఉండే కాడ, అసభ్యంగా ఉండే కాడంతా కూడా ఆయన ఆ చీపరి కొంచెం చిమ్మే చేసి ఆయనకి అన్నం కావాలి కాబట్టి ఆ రోజు ఏ రోజు అయితే ఎక్కడైతే ఉన్నాడో ఆ మూకుడు తీసుకుపోయి వాళ్ళని అడిగి అన్నం పెట్టుకొని అక్కడ తినేసి దాన్ని కడుక్కొని మళ్ళీ నెత్తికి పెట్టుకొని మళ్ళీ పోతా ఉండేవాడు అన్నమాట. అదే విధంగా చేసి ఏమంటే అసలు ఈ క్లీన్ అదే ఇప్పుడు మామూలుగా ఈ స్వచ్ఛ భారత్ అంటారు కదా మనోళ్ళు, ఆ స్వచ్ఛ భారత్ అప్పుడే పెట్టారు ఆయన. ఆ స్వచ్ఛ భారత్ ఆ రోజు పెట్టి కూడా ఆయన ఆలోచించేది ఏంటంటే ఇది కాదు, మన రజకులు ముందుకు పోవాలా, వాళ్ళు చైతన్యం రావాలంటే ఏం చేయాలి అంటే, ఎందుకంటే మనం ఇప్పుడు ఆ బిఆర్ అంబేద్కర్ ప్రతి సంవత్సరం మనం పేరు ముసునూరు సుబ్బారావు, అఖిల భారత దోబి మహాసంఘ్ కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా ముత్తుకూరు బస్టాండ్ విఆర్సి సెంటర్లో మన రజిక కాలనీ దగ్గర దాదాపు 200 మంది మన రజకులు ఆ సమక్షంలో సంత్ గాడ్సే బాబా 150వ జయంతి ఇక్కడ జరుపుకోవటం ప్రతి అందరికీ ధన్యవాదాలు, వచ్చిన వాళ్ళకి అందరూ ధన్యవాదాలు. కానీ నేను నా రజకులకి తెలియపరిచేది ఏమిటంటే, నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి సంత్ గాడ్సే బాబా కార్యక్రమం చేస్తున్నా, ఐలమ్మ కార్యక్రమం చేస్తున్నా, కానీ అది 4 గోడల మధ్యలో ఉంది. అలా కాకుండా మనము సంత్ గాడ్సే బాబా, ఐలమ్మ మనం చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలంటే 4 గోడల మధ్య సెంటర్లో అది ఎంత ఖర్చు అయినా సరే, అది 1000 రూపాయల, 10,000, లక్ష రూపాయలు కాదు, ఆ కార్యక్రమాన్ని 4 గోడల మధ్య చేస్తే కానీ ఐలమ్మ చరిత్ర కానీ సంత్ చరిత్ర కానీ మన రజకులు తెలుసుకుంటారని ఇక ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా సరే ఐలమ్మ కార్యక్రమం కానీ సంత్ కార్యక్రమం కానీ 4 గోడల వల్ల 4 ఓట్ల సంఖ్యలో చెయ్యాలని, ఇంకా నుంచి వీళ్ళ రూల్లో వాళ్ళు చేయవద్దని రైతులు కానీ నేను తెలియపరుస్తున్నా. ఈ అవకాశం ఇచ్చడానికి నాకు ధన్యవాదాలు. నా పేరు కవిత, అఖిల భారత దోబి సంఘి ఉపాధ్యక్షులుగా ఉంటున్నాను. ఈరోజు ఇక్కడ చేపట్టిన కార్యక్రమం ఏంటంటే గాడ్ బాబా గారి 150వ జయంతి సందర్భంగా మా సంఘ రజక కాలనీ సంఘ సభ్యులందరూ కలిసి ఒకటై 200 మందికి మా సంఘం తరఫున అన్నదాన వితరణ చేయాలని, మాకు మేముగా అందరూ చేసుకుని నలుగురిలో గౌరవంగా చేసుకోవాలని
నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఆయన ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన పేరు పాకిందంటే ఆయన చేసిన శుచి శుభ్రత, ఆయన చేసింది ఏంటంటే మనం బాహ్య శుద్ధి అంతఃశుద్ధి అనేది ఆయన ఆ రోజు ఆలోచించాడు. ఒక రజక కులంలో పుట్టి ఒక తండ్రి ఆదరణ కూడా లేకుండా, ఆయనకు చదువు లేకుండా కనీసం కుటుంబాన్ని కూడా త్యాగం చేసి బయటకు వచ్చి మన కులం ఎందుకు ఇట్లా తెలియాలి, తెలిసి కనీసం ఒక్క సంవత్సరం చనిపోయిన తర్వాత ప్రతిభటన చేయాలని ఆశిస్తున్నాను. ఇది మా అఖిల భారత ధోబీ సంఘం నేను అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పాతపాటి రాధాకృష్ణ, అఖిల భారత ధోబీ మహాసంఘ్ నెల్లూరు జిల్లా గౌరవ సలహాదారులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మా సంత గాడ్గే బాబా గారి 150 జయంతి కాబట్టి ఇంత పబ్లిక్గా ఇక్కడ అన్న వితరణ కార్యక్రమం కూడా చేపట్టి చాలా గ్రాండ్గా చేస్తున్నాము. ఎందుకంటే ఆయన దాదాపుగా మహారాష్ట్ర చరిత్రలోనే ఆయన ఒక దేవుడిగా ఆడ కొలుస్తారు మా గాడ్గే బాబాని. ఎందువల్ల దేవుడిగా కొలుస్తారంటే ఆయన తన కుటుంబాన్ని కూడా వదిలేసి ఈ యొక్క సమాజంలో అణగారిన వర్గాల యొక్క వివక్షతను, చిన్న చూపును, అస్పృశ్యతను వీటన్నిటి కూడా ఆయన గ్రామంలో ఉండి చూసి దీన్ని మన మంచికరం చేయబట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మన గాడ్గే బాబాని గుర్తించలేనిది అదే కారణం. అందువల్ల ఆయన గురువుగా కూడా ప్రకటించారు మనకు అంబేద్కర్ గారు. అందువల్ల ఆయన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటూ మేము యొక్క దీనికి సహకరించిన దాతలందరికీ కూడా ప్రతి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.